హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అవతార్ ఫైర్ అండ్ యాష్ యాక్చువల్గా నేను నిన్నే చూడాల్సింది కానీ కుదరలేదు. సో నాకు ఒక చిన్న టూర్ తగిలింది ఒరిస్సాలో. అది రాయగడ పార్వతీపురం నుండి ఒక 50 కిలోమీటర్ల దూరం. సో ఎలాగూ వెళ్తున్నాను కదా, మూవీ చూసేసి ట్రైన్కి అయితే వెళ్ళిపోయా. 3Dలో చూశాను. శ్రీ సినిమాస్ రీసెంట్గానే ఓపెన్ అయినాయి. పెద్ద సిటీలో ఉన్నట్లు మల్టీప్లెక్స్లు లేకపోయినా సరే పర్లేదు. అవతార్ మూవీకి నేను డై హార్డ్ ఫ్యాన్ని. 2009లోనే నేను వైజాగ్లో ఉన్నప్పుడు సంగం శరత్ థియేటర్లో చూసా. అవతార్ సెకండ్ పార్ట్ కూడా థియేటర్లో, ఇప్పుడు ఇది కూడా. ఈ మూవీకి రివ్యూస్తో పని లేదు అండ్ స్టోరీ లేకపోయినా పర్లేదు, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అని చాలామంది అంటారు. అది నిజమే. మరి ఓవరాల్గా ఇప్పుడు మన ఛానల్లో ఉంది, రివ్యూ ఇవ్వాలి కాబట్టి డీటెయిల్గా రివ్యూ ఇస్తాను. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అన్నీ కూడా చెప్తా. కంప్లీట్ వీడియో మీరు చూడండి. A to Z అన్ని పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఫస్ట్ మూవీ నాకేమనిపించింది అంటే మాత్రం ఇట్ వాస్ డీసెంట్ భయ్యా, పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. 3 గంటల 20 నిమిషాలు చాలా ఇబ్బంది పడ్డా, అయినా సరే ఇట్స్ ఓకే అన్నట్లుంది. పర్ఫెక్ట్గా చెప్పాలంటే 3 hours 20 minutesలో ఒక 2 hours అయితే నాకు నచ్చింది. మిగతాదైతే బోరింగ్ అనిపించింది. మీరు పెట్టే డబ్బులు ఎక్కడ వర్త్ అంటే ఆ 3D ఎఫెక్ట్స్, ఆ విజువల్స్, ఆ గ్రాఫిక్స్ కోసం డబ్బులు ఇచ్చేయచ్చు. మరి టెక్నికల్గా అయితే మాట్లాడుకోవడాలు ఏముండవు. ఆ 3D ఎఫెక్ట్స్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, క్వాలిటీ, కలర్స్, లైటింగ్, వరల్డ్లోనే #1 ఫ్రాంచైజ్ నుండి వచ్చిన ఒక మూవీ, అదిరిపోయే విజువల్ వండర్, నో డౌట్. ఆస్కార్కి వెళ్ళిన VFX వర్క్ అయితే ఇచ్చేయాల్సిందే. అవి చూసి మేము హ్యాపీగా ఫీల్ అయిపోతాం అంటే డెఫినెట్లీ వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. బట్ స్టోరీ వైజ్ మాత్రం మీకు కొత్తగా ఏం ఆఫర్ చేయదు. అంటే ఇక్కడ చూపించాల్సింది కొత్తగా ఏం లేదు. చాలామంది కంపేర్ చేస్తుంటారు కాబట్టి సెకండ్ పార్ట్ కన్నా బెటర్ అని కొంతమంది, ఈ ఫ్రాంచైజీలోనే వీకెస్ట్ ఫిలిం ఈ థర్డ్ పార్ట్ అని చాలామంది అన్నారు, మీరు విన్నారు కూడా. బట్ నాకేమనిపించింది అంటే మాత్రం 2009లో ఫస్ట్ అవతార్ వచ్చాక 13 years అయిపోయింది. మరి ఇప్పుడు ఈ మూవీ చూస్తున్నప్పుడు జేమ్స్ కెమెరాన్ ఈ 13 years గ్యాప్లో ఈ వే ఆఫ్ వాటర్ ఫుల్ ఫుటేజ్ మొత్తం 7 hours ఉంటే ఈ 2 partsగా తీసేశారు. దానికి part 3 అని పెట్టారు. ఎగ్జాక్ట్గా సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ చిన్న చేంజెస్ చేసి ఇది అలా ఉంది భయ్య. ఆఖరికి క్లైమాక్స్, ఆ వార్ సీక్వెన్స్ కూడా జస్ట్ ఆ యాష్ పీపుల్ ఎంట్రీ, వరం క్యారెక్టర్ని పరిచయం చేయడం తప్ప ఇందులో కొత్తదనం అయితే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా బేబస్మైన ఎలివేషన్ ఇచ్చారు ఆమెకి. బట్ సెకండ్ హాఫ్ అయితే ఆమె లేనే లేదు. అసలు క్లైమాక్స్లో ఒక వేస్ట్ క్యాండిడేట్ అయిపోయింది. ఫ్యామిలీ డ్రామా ఎక్కువైపోయింది. మధ్యలో చాలా బోరింగ్ కొట్టేస్తుంది. బట్ ప్రతి క్యారెక్టర్ని కూడా బాగా వాడుకున్నారు. ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే నాకు నచ్చింది. ఎమోషన్స్ కొన్ని చోట్ల వర్కౌట్ అయినాయి, కొన్ని చోట్ల వర్క్ అవ్వలేదు. ఇక యాక్షన్ విషయానికి వచ్చేస్తే మాత్రం మూవీ స్టార్టింగ్ అయ్యి ఒక 20 minutes తర్వాత అనుకుంటా అవేవో తప్పలు వెళ్తుంటాయి, వాటి మీద వెళ్ళినప్పుడు ఒక యాక్షన్ సీన్ పెట్టారు, చాలా బాగుంది. దాని తర్వాత మళ్ళీ యాష్ పీపుల్ ఎంట్రీ తర్వాత ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ పెట్టారు. అది చిన్నదే, అది ఓకే అనిపించింది. అండ్ క్లైమాక్స్లో వార్ ఎపిసోడ్ 30 minutes మాత్రం కేక. మిగతాదంతా డ్రామా, రిపీటెడ్ సీన్స్లో ఎక్కువ అనిపిస్తాయి. మ్యాక్సిమం చెప్పాను కదా, వే ఆఫ్ వాటర్లోని కొన్ని సీన్స్ అటు ఇటు మ్యాక్సిమం ఆ 2 part చూసినట్టే అనిపించింది. అవి స్పాయిలర్స్ ఏముండవు, జస్ట్ ఆ ఏ సీన్స్ బాగున్నాయో చెప్తాను. ఫస్ట్ ఆ తెప్పల మీద వెళ్ళినప్పుడు యాక్షన్ సీన్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ స్పైడర్ గార్డ్ ఉంటాడు కదా, వాడు ఈ లోకంలో బతకాలంటే వాడికి మాస్క్ ఉండకూడదు. వాడు మాస్క్ లేకుండా ఎట్లా బతుకుతాడు అనేది ఆ సీన్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ యాష్ పీపుల్ ఎంటర్ అయ్యాక, వరం క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక వాళ్ళకి గన్ పట్టుకోవడం కూడా తెలియదు. అవి నేర్చుకుంటున్నప్పుడు వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ క్వారిచ్కి వరంకి మధ్య కొంచెం రొమాంటిక్ టైప్లో భలే పెట్టారు భయ. కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అవతార్ అంటేనే కొన్ని డిఫరెంట్ యానిమల్స్ లైక్ తుల్క్స్, వాటి గురించి డీటెయిల్గా అండ్ కొన్ని డిఫరెంట్ యానిమల్స్ని తీసుకొచ్చారు. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఎక్కువే అవతార్ అంటేనే. ప్రతి క్యారెక్టర్ని డీటెయిల్గా, అంటే జేక్ సెల్లి గాడిని కాకుండా ఒక్కనే హైలైట్ చేయడం కాదు, వాళ్ళ వైఫ్ నెయ్తిరి, ఆ లోక్గాడు అండ్ కిరి, తుక్కు అండ్ ఆ సముద్ర తెగ, టోనావారి అండ్ రానల్ అండ్ వీళ్ళందరూ ఒక్కొక్కరు మాట్లాడుకోవడం లేదా అందరు కలిసి మాట్లాడుకోవడం, ఇవే కొంచెం తగ్గించుంటే చాలా బాగుండేది. ఇంకా చెప్పొచ్చు కానీ లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఫైనల్గా విజువల్స్ 3D ఎఫెక్ట్స్ కోసం మీకు డబ్బులు వద్దు అనిపిస్తుంది. 3D లేదు ఏం లేదు భయ్య అంటే 2Dలో చూసినా OTTలో చూసినా ఒకటే. మరి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే ఈ ఫైర్ అండ్ యాష్ మూవీకి 3/5. ఫైర్ అండ్ యాష్లో ఫైర్ అయితే తగ్గింది, అది మాత్రం నిజం. మరి ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్, జై హింద్.